welcome to our channel Satya's Chemistry. Today our topic is classification of organic compounds. కర్బన సమ్మేళనాల యొక్క వర్గీకరణ. కర్బన సమ్మేళనాల్ని ఏ విధంగా వర్గీకరించారనేది చూద్దాం. కర్బన సమ్మేళనాలు అనేవి అధిక మొత్తంలో లభించడం వల్ల వాటిని అర్థం చేసుకోవడానికి వీలుగా కర్బన సమ్మేళనాల్ని వివిధ రకాలుగా వర్గీకరించడం జరిగింది. వాటిలో అతి ముఖ్యమైనవి 3. ఫస్ట్ వన్ వచ్చేసి కర్బన శృంఖల ఆధారితమైన వర్గీకరణ. సెకండ్ వన్ వచ్చేసి ప్రమేయ సమూహాల ఆధారితమైన వర్గీకరణ. థర్డ్ వన్ వచ్చేసి సమజాతి శ్రేణులు. ఓకే, మొత్తం 3 వర్గీకరణలు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కర్బన శృంఖల ఆధారితమైన వర్గీకరణ, ప్రమేయ సమూహాల ఆధారితమైన వర్గీకరణ అంటే ఫంక్షనల్ గ్రూప్ ఆధారంగా వర్గీకరణ. థర్డ్ వన్ వచ్చేసి సమజాతి శ్రేణులు అంటే హోమోలోగస్ సిరీస్. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి కర్బన శృంఖల ఆధారితమైన వర్గీకరణ. కర్బన శృంఖలను ఆధారంగా చేసుకొని ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఏ విధంగా వర్గీకరించారో చూద్దాం. కర్బన సమ్మేళనాల్ని కర్బన శృంఖల ఆధారంగా 2 రకాలుగా వర్గీకరించారు. ఫస్ట్ వన్ ఎసైక్లిక్ కాంపౌండ్స్, వీటిని ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అంటాం. ఓపెన్ చైన్ కాంపౌండ్స్. సెకండ్ వన్ వచ్చేసి సైక్లిక్ కాంపౌండ్స్ లేదా చక్రీయ సమ్మేళనాలు, లేదా వీటిని వలయ సమ్మేళనాలని కూడా అంటాం. చక్రీయ సమ్మేళనాలు, కాంపౌండ్స్ అంటే సమ్మేళనాలు. ఓకే, చక్రీయ సమ్మేళనాలు. ఓకే, కర్బన సమ్మేళనాల్ని 2 రకాలుగా వర్గీకరించారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఎసైక్లిక్ ఆర్ ఓపెన్ చైన్ కాంపౌండ్స్. సెకండ్ వన్ వచ్చేసి సైక్లిక్ కాంపౌండ్స్ లేదా తెలుగులో అయితే చక్రీయ సమ్మేళనాలు లేదా వలయ సమ్మేళనాలు అంటాం. మరి ఎసైక్లిక్ లేదా ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అంటే ఏంటో చూద్దాం. వీటిలో కర్బన సమ్మేళనాలు అనేవి ఒక పొడవైన శృంఖల మాదిరిగా ఉంటాయి. ఈ విధంగా ఎన్ని కార్బన్స్ పరమాణులైనా ఉంటాయి. టెర్మినల్లో ఉన్నటువంటి కార్బన్ పరమాణులు అనేవి ఫ్రీగా ఉంటాయి. అంటే ఇవి ఒకదానితో ఒకటి బంధింపబడి ఉండకుండా ఫ్రీగా ఉంటాయి. ఓపెన్ చైన్ కాంపౌండ్స్లో టెర్మినల్ కార్బన్ పరమాణులు అనేవి ఫ్రీగా ఉంటాయి. ఓకే, ఒకదానితో ఒకటి బంధింపబడి ఉండకుండా ఒక పొడవైన శృంఖలం మాదిరిగా ఉంటుంది. ఈ పొడవైన శృంఖలం మాదిరిగా ఉంటూ టెర్మినల్లో ఉన్నటువంటి కార్బన్ పరమాణులు ఫ్రీగా ఉండడం వల్ల వీటిని ఓపెన్ చైన్ లేదా ఎసైక్లిక్ కాంపౌండ్స్ అని అంటాం. తెలుగులో అయితే అచక్రీయ సమ్మేళనాలని కూడా అంటాం. ఈ కాంపౌండ్స్ని ఇంకొక పేరు వచ్చేసి ఏలిఫాటిక్ కాంపౌండ్స్. ఓకే, వీటిని మనం ఏలిఫాటిక్ కాంపౌండ్స్ అని కూడా అంటున్నాం. వీటిని ఓపెన్ చైన్ కాంపౌండ్స్ని, ఓపెన్ చైన్ కాంపౌండ్స్కి ఎన్ని నేమ్స్ ఉన్నాయి? ఓపెన్ చైన్ కాంపౌండ్స్, వీటిని ఎసైక్లిక్ కాంపౌండ్స్ అని అంటాం లేదా ఎలిఫాటిక్ కాంపౌండ్స్ అని అంటాం. తెలుగులో అయితే అచక్రీయ సమ్మేళనాలు. అచక్రీయ అంటే ఏంటి? వలయం లేకుండా లేదా ఒక పొడవైన శృంఖలం మాదిరిగా ఉన్నట్లయితే వాటిని ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అంటాం. ఈ ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అనేవి బ్రాంచ్డ్గా అయినా ఉండొచ్చు లేదా బ్రాంచ్ లేకుండా అయినా ఉండొచ్చు. అంటే శాఖాయుతంగా అయినా ఉండొచ్చు, శాఖలు లేకుండా ఒక పొడవైన కర్బన శృంఖల మాదిరిగా అయినా ఉండొచ్చు. ఈ విధంగా పొడవైన కర్బన శృంఖల మాదిరిగా అయినా ఉండొచ్చు లేదా శాఖలు. 1 2 3 4 ఈ విధంగా శాఖలనైనా కలిగి ఉండొచ్చు లైక్ దిస్. ఓకే, ఎసైక్లిక్ ఆర్ ఓపెన్ చైన్ కాంపౌండ్స్, వీటిని ఎలిఫాటిక్ కాంపౌండ్స్ అని కూడా అంటాం. ఓకే, వీటిని ఎలిఫాటిక్ కాంపౌండ్స్ అని అంటాం. ఎసైక్లిక్ ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అంటే అర్థం ఏంటి? టెర్మినల్లో ఉన్నటువంటి కార్బన్ పరమాణువులు అనేవి ఫ్రీగా ఉంటాయి. ఇవి ఒకదానితో ఒకటి బంధింపబడకుండా ఫ్రీగా ఉన్నట్లయితే అటువంటి కాంపౌండ్స్ని మనం ఓపెన్ చైన్ ఆర్ ఎసైక్లిక్ కాంపౌండ్స్ అని అంటాం. మరి సైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి చూద్దాం. సైక్లిక్ కాంపౌండ్స్ అంటే టెర్మినల్లో ఉన్నటువంటి కార్బన్ పరమాణులు ఒకదానితో ఒకటి బంధింపబడి ఉన్నట్లయితే వాటిని సైక్లిక్ కాంపౌండ్స్ లేదా చక్రీయ సమ్మేళనాలు అని అంటాం. ఓకే, వీటిని వలయ సమ్మేళనాలు అని కూడా అంటాం. ఇదొక టెర్మినల్ కార్బన్, ఇదొక టెర్మినల్ కార్బన్. ఈ 2 కార్బన్ పరమాణులు కూడా ఇంకొక కార్బన్ పరమాణులతో కలిసి వలయంలో బంధింపబడి ఉన్నాయి. అంటే టెర్మినల్ ఉన్నటువంటి కార్బన్ పరమాణులు అనేవి ఫ్రీగా విడిగా లేవు. ఎక్కడ కూడా టెర్మినల్లో ఉన్న కార్బన్ పరమాణులు అనేవి ఎసైక్లిక్ కాంపౌండ్స్లో ఉన్నటువంటి కార్బన్ పరమాణుల మాదిరిగా ఫ్రీగా లేవు. ఈ కార్బన్ పరమాణు ఈ కార్బన్తో మరియు ఇక్కడున్న ఈ కార్బన్ పరమాణుతో బంధింపబడింది. ఈ కార్బన్ పరమాణు కనుక చూసినట్లయితే ఇట్స్ లెఫ్ట్ సైడ్ ఒక కార్బన్ పరమాణుతో, టాప్ సైడ్లో మరొక కార్బన్ పరమాణుతో బంధింపబడింది. అంటే
టెర్మినల్ కార్బన్ పరమాణువులు ఫ్రీగా ఉండకుండా ఒకదానితో ఒకటి కలిసి వలయంలో బంధింపబడి ఉన్నట్లయితే వాటిని చక్రీయ సమ్మేళనాలు లేదా వలయ సమ్మేళనాలు అంటాం. వీటిని సైక్లిక్ కాంపౌండ్స్ అని కూడా అంటాం. ఓకే, సో ఇస్ ఇట్ క్లియర్? సో కర్బన సమ్మేళనాన్ని ఫస్ట్ 2 రకాలుగా వర్గీకరించారు. అది వచ్చేసి ఓపెన్ చైన్ ఆర్ అసైక్లిక్ కాంపౌండ్స్. సెకండ్ వన్ వచ్చేసి సైక్లిక్ కాంపౌండ్స్. ఓపెన్ చైన్ ఆర్ అసైక్లిక్ కాంపౌండ్స్ని ఎలిఫాటిక్ కాంపౌండ్స్ అని కూడా అంటాం. వీటిలో టెర్మినల్ కార్బన్ పరమాణువులు ఫ్రీగా ఉంటాయి. సైక్లిక్ కాంపౌండ్స్లో టెర్మినల్ కార్బన్స్ అనేవి ఒకదానితో ఒకటి కలిసి వలయంలో బంధింపబడి ఉంటాయి. ఓకే, సో టెర్మినల్ కార్బన్స్ అనేవి ఫ్రీగా ఉండవు. అటువంటి కాంపౌండ్స్ని మనం చక్రీయ సమ్మేళనాలు అని అంటాం. ఓకే, సో వీటి అసైక్లిక్ ఓపెన్ చైన్ కాంపౌండ్స్ని తిరిగి 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో ఏ విధంగా వర్గీకరించారు? అసైక్లిక్ ఆర్ ఓపెన్ చైన్ కాంపౌండ్స్ని వాటిల్లో కర్బన శృంఖలంలో ఉన్నటువంటి సంతృప్తత అసంతృప్తత అంటే సాచురేషన్ అన్సాచురేషన్ లేదా బంధాల యొక్క స్వభావం ఆధారంగా, అంటే సింగిల్ బాండ్ ఉందా ఆర్ మల్టిపుల్ బాండ్స్ ఉన్నాయా? మల్టిపుల్ బాండ్స్ అంటే ఏంటండి? డబుల్ బాండ్ అయినా అయ్యుండొచ్చు లేదా ట్రిపుల్ బాండ్ అయినా అయ్యుండొచ్చు. ఓకే, సో ఓపెన్ చైన్ కాంపౌండ్స్ని తిరిగి ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఓపెన్ చైన్ కాంపౌండ్స్ని తిరిగి కర్బన శృంఖలంలో ఉన్నటువంటి బంధాల స్వభావం ఆధారంగా వాటిని తిరిగి 2 రకాలుగా వర్గీకరించారు. ఈ బంధాలు అంటే ఏంటి? అది సింగిల్ బాండ్ అయినా ఉండొచ్చు, మల్టిపుల్ బాండ్ అయినా ఉండొచ్చు. మల్టిపుల్ బాండ్ అంటే డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్. సో ఈ బంధాల స్వభావం ఆధారంగా వీటిని తిరిగి 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అది వచ్చేసి సంతృప్త సమ్మేళనాలు లేదా సాచురేటెడ్ కాంపౌండ్స్. ఓకే, సాచురేటెడ్ కాంపౌండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి సాచురేటెడ్ కాంపౌండ్స్. సెకండ్ వన్ వచ్చేసి అన్సాచురేటెడ్ కాంపౌండ్స్. అన్సాచురేటెడ్ కాంపౌండ్స్. మరి సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటే ఏంటి? అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటే ఏంటి? ఈ సాచురేటెడ్ కాంపౌండ్స్ని తెలుగులో మనం సంతృప్త సమ్మేళనాలు లేదా సంతృప్త కర్బన సమ్మేళనాలు అంటాం. ఈ సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటే కార్బన్ కార్బన్ పరమాణుల మధ్య సింగిల్ బాండ్ కనుక ఉన్నట్లయితే వాటిని సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటాం. ఓకే, సో సాచురేటెడ్ కాంపౌండ్స్ లేదా సంతృప్త సమ్మేళనాలు అంటే ఏంటండి? కార్బన్ కార్బన్ పరమాణుల మధ్య సింగిల్ బాండ్ కనుక ఉన్నట్లయితే వాటిని సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటాం. ఎగ్జాంపుల్ విషయానికి వస్తే ఆల్కేన్స్లో కార్బన్ పరమాణుల మధ్య సింగిల్ బాండ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీథేన్, ఈథేన్, CH3. ఓకే, సో కార్బన్ పరమాణుల మధ్య సింగిల్ బాండ్ కనుక ఉన్నట్లయితే వాటిని సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటాం. మరి అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటే ఏంటి? వీటిని మనం అసంతృప్త సమ్మేళనాలని కూడా అంటాం. తెలుగులో అసంతృప్త సమ్మేళనాలు. సో అసంతృప్త సమ్మేళనాలు అంటే ఏంటి? కార్బన్ పరమాణుల మధ్య డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉన్నట్లయితే వాటిని అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అని అంటాం. సో ఈ అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ని తిరిగి మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించారు. సో ఒకవేళ మనం తీసుకున్నటువంటి కాంపౌండ్లో డబుల్ బాండ్ కనుక ఉన్నట్లయితే, సో డబుల్ బాండ్ కనుక ఉన్నట్లయితే వాటిని ఆల్కేన్స్ అంటాం. ఓకే, ఆల్కేన్స్. ట్రిపుల్ బాండ్ కనుక ఉన్నట్లయితే వాటిని ఆల్కైన్స్ అంటాం. ఓకే, సో అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటే ఇచ్చినటువంటి కర్బన సమ్మేళనంలో డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉన్నట్లయితే వాటిని అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ లేదా అసంతృప్త సమ్మేళనాలు అని అంటాం. ఈ అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ని తిరిగి 2 రకాలుగా వర్గీకరించింది. ఒకవేళ ఇచ్చినటువంటి కర్బన సమ్మేళనంలో డబుల్ బాండ్ కనుక ఉన్నట్లయితే వాటిని ఆల్కీన్స్ అని, ట్రిపుల్ బాండ్ కనుక ఉన్నట్లయితే ఆల్కైన్స్ అని అంటాం. ఇస్ ఇట్ క్లియర్? ఆల్కిన్స్కి ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. ఓకే, ఆల్కిన్స్కి ఫస్ట్ ఈథీన్ ఆర్ ఇథిలిన్, CH2 డబుల్ బాండ్ CH2. యాక్చువల్గా బాండ్స్ రాసేటప్పుడు కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ రాయాలండి, మధ్యలో H2 రాయకూడదు. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ రాసేటప్పుడు మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది CH2 బాండ్ అనేది కార్బన్ మధ్యలో ఉంటుంది, కార్బన్ హైడ్రోజన్కి మధ్యలో కాదు. ఓకే, సో ఈథీన్ CH2 డబుల్ బాండ్ CH2. ఆల్కైన్కి ఎగ్జాంపుల్ ఎస్టలిన్, CH ట్రిపుల్ బాండ్
సిహెచ్. ఇది అచక్రీయ లేదా ఓపెన్ చైన్ ఆర్ ఎలిఫాటిక్ సమ్మేళనాల గురించి. సో ఎలిఫాటిక్ సమ్మేళనాలు లేదా ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అంటే ఏంటి? కార్బన శృంఖలం ఒక పొడవైన కార్బన శృంఖలంలో ఉన్నటువంటి టర్మినల్ కార్బన్ పరమాణువులు ఫ్రీగా ఉన్నట్లయితే వాటిని ఓపెన్ చైన్ ఆర్ అసైక్లిక్ కాంపౌండ్స్ అని అంటాం. వీటిని ఎలిఫాటిక్ కాంపౌండ్స్ అని కూడా అంటాం. సో ఈ ఎలిఫాటిక్ కాంపౌండ్స్ అనేవి శాఖాయుతంగా అయినా ఉండొచ్చు, శాఖలు లేకుండా అయినా ఉండొచ్చు, అంటే బ్రాంచ్డ్ ఆర్ అన్బ్రాంచ్డ్గా అయినా ఉండొచ్చు. సో ఈ ఓపెన్ చైన్ కాంపౌండ్స్ని వాటిలో ఉన్నటువంటి బంధ స్వభావం ఆధారంగా తిరిగి 2 రకాలుగా వర్గీకరించారు. ఇచ్చినటువంటి కాంపౌండ్స్లో డబుల్ బాండ్ ఉందా, సింగిల్ బాండ్ ఉందా, మల్టిపుల్ బాండ్స్ ఉన్నాయా అనేది ఆధారంగా 2 రకాలుగా వర్గీకరించాం. ఒకవేళ ఇచ్చినటువంటి సమ్మేళనంలో సింగిల్ బాండ్ కనుక ఉన్నట్లయితే, ఏక బంధాలు కనుక ఉన్నట్లయితే వాటిని సంతృప్త సమ్మేళనాలు లేదా సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఆల్కేన్స్. ఇచ్చినటువంటి సమ్మేళనంలో మల్టిపుల్ బాండ్స్ అంటే డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ కనుక ఉన్నట్లయితే వాటిని అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటాం. ఈ అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ తిరిగి 2 రకాలు. డబుల్ బాండ్ ఉంటే వాటిని ఆల్కేన్స్ అని, ట్రిపుల్ బాండ్ కనుక ఉందంటే ఆల్కైన్స్ అని అంటాం. ఆల్కేన్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ఈథీన్, ఆల్కైన్కి ఎగ్జాంపుల్ ఎసిటలిన్ లేదా ఈథైన్. ఓకే, సో ఇది ఓపెన్ చైన్ కాంపౌండ్స్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ బేసిక్గా కార్బన సమ్మేళనం ఎన్ని రకాలు వర్గీకరించాలన్నాం? ఓపెన్ చైన్ ఒకటి, సైక్లిక్ కాంపౌండ్స్ కదా. సో నెక్స్ట్ ఇప్పుడు సైక్లిక్ కాంపౌండ్స్ గురించి చూద్దాం. సైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఏమన్నాం? కార్బన శృంఖల యొక్క టర్మినల్ కార్బన్ పరమాణులు అనేవి ఫ్రీగా ఉండకుండా ఒకదానితో ఒకటి కలిసి వలయంలో కనుక బంధింపబడి ఉన్నట్లయితే వాటిని సైక్లిక్ కాంపౌండ్స్ అని అంటాం. ఓకే, సో వీటిని వలయ సమ్మేళనాలని కూడా అంటాం. ఈ చక్రీయ సమ్మేళనాలు లేదా వలయ సమ్మేళనాల్ని తిరిగి 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఓకే, సో ఎన్ని రకాలుగా వర్గీకరించాం? 2 రకాలుగా. ఫస్ట్ వన్ వచ్చేసి కార్బోసైక్లిక్ సమ్మేళనాలు, కార్బోసైక్లిక్ కాంపౌండ్స్. సెకండ్ వన్ వచ్చేసి హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్. ఓకే, హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి వలయ సమ్మేళనాన్ని కార్బోసైక్లిక్ కాంపౌండ్స్, హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అని 2 రకాలుగా వర్గీకరించాం. మరి కార్బోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి, హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి? సో కార్బోసైక్లిక్ కాంపౌండ్స్లో కార్బన్, హైడ్రోజన్ మాత్రమే కలిగి ఉన్నటువంటి కాంపౌండ్స్ని కార్బోసైక్లిక్ కాంపౌండ్స్ అంటాం. ఒక వలయంలో కార్బన్ మరియు హైడ్రోజన్లు మాత్రమే ఉన్నట్లయితే వాటిని కార్బోసైక్లిక్ కాంపౌండ్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ విషయానికి వస్తే సైక్లోప్రోపేన్, సైక్లోహెక్సేన్, ఓకే, దీని పేరు వచ్చేసి సైక్లోప్రోపేన్. దీని ANE అండి, సైక్లోహెక్సేన్. ఓకే, సో ఇక్కడ చూడండి కార్బన్, హైడ్రోజన్లు మాత్రమే ఉంటాయి ఈ వలయంలో. అలా ఉన్నటువంటి సమ్మేళనాన్ని కార్బోసైక్లిక్ కాంపౌండ్స్ అని అంటాం. హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే వలయంలో కార్బన్, హైడ్రోజన్లతో పాటుగా హెటిరో ఆటమ్స్ అంటే నైట్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ, సల్ఫర్ కానీ, ఫాస్ఫరస్ కానీ, హాలోజన్ కానీ ఉన్నట్లయితే అటువంటి కాంపౌండ్స్ని మనం హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్ అని అంటాం. ఓకే, సో కార్బన్, హైడ్రోజన్లు మాత్రమే ఉంటే వాటిని కార్బోసైక్లిక్ సమ్మేళనాలని, కార్బన్, హైడ్రోజన్లతో పాటు నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్, ఫాస్ఫరస్, హాలోజన్ వంటి ఇతర ఆటమ్స్ కనుక ఉన్నట్లయితే వాటిని హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ విషయానికి వస్తే ఫెర్రోల్, దీని పేరు వచ్చేసి NH అండి ఇది. సో ఫెర్రోల్, ఫ్యూరాన్, సో ఫ్యూరాన్, థయోఫిన్, ఫెర్రోల్, ఫ్యూరాన్. నెక్స్ట్ వన్ వచ్చేసి థయోఫిన్, ఇది వచ్చేసి థయోఫిన్. సో హెట్రోసైకిల్ కాంపౌండ్లో
కార్బన్ హైడ్రోజన్లతో పాటుగా నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్ వంటి ఇతర ఐటమ్స్ కనుక ఉన్నట్లయితే వాటిని హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ అని అంటాం. ఓకే, సో నెక్స్ట్ ఈ కార్బోసైక్లిక్ కాంపౌండ్స్ని తిరిగి 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో ఏ విధంగా? కార్బోసైక్లిక్ కాంపౌండ్స్ యొక్క ఎరోమాటిసిటీ ఆధారంగా. ఓకే, ఈ కార్బోసైక్లిక్ కాంపౌండ్స్ని తిరిగి 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏలిసైక్లిక్ సమ్మేళనాలు, ఏలిసైక్లిక్ కాంపౌండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏరోమాటిక్ కాంపౌండ్స్. ఓకే, ఈ ఏలిసైక్లిక్ కాంపౌండ్స్, ఏరోమాటిక్ కాంపౌండ్స్ రెండింటిలో కూడా కార్బన్ హైడ్రోజన్లతో మాత్రమే వలయాలు అనేవి కార్బన్ మరియు హైడ్రోజన్లు మాత్రమే కలిగి ఉంటాయి. అంటే కార్బన్ హైడ్రోజన్లు కలిగి ఉన్నటువంటి వలయ సమ్మేళనాల్ని తిరిగి 2 రకాలుగా వర్గీకరించాం. ఒకటి వచ్చేసి ఏలిసైక్లిక్ కాంపౌండ్స్, ఏరోమాటిక్ కాంపౌండ్స్. సో ఇవి ఏలిసైక్లిక్కి ఏరోమాటిక్ తేడా ఏంటంటే ఏరోమాటిసిటీ. ఏరోమాటిసిటీ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మం అండి. ఏరోమాటిసిటీ అనేది సపరేట్గా వీడియోలో చూద్దాము. అప్పటి వరకు అయితే జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ వలయాల్లో అయితే కార్బన్ హైడ్రోజన్ కలిగి ఉండి ఏరోమాటిక్ ధర్మం అనేది లేకపోతే, ఏరోమాటిసిటీని కనుక ప్రదర్శించకపోతే వాటిని ఏలిసైక్లిక్ కాంపౌండ్స్ అని అంటాం. ఓకే, ఏలిసైక్లిక్ కాంపౌండ్స్లో కార్బన్ హైడ్రోజన్లు కలిగినటువంటి వలయ సమ్మేళనాలు ఏరోమాటిసిటీ కనుక లేకపోయినట్లయితే వాటిని ఏలిసైక్లిక్ కాంపౌండ్స్ అని. ఏ కాంపౌండ్స్లో అయితే ఏరోమాటిసిటీ ఉంటుందో ఆ కాంపౌండ్స్ని ఏరోమాటిక్ కాంపౌండ్స్ అని అంటాం. ఓకే, సో ఏరోమాటిక్ కాంపౌండ్స్లోనేమో ఏరోమాటిసిటీ ఉంటుంది, ఏలిసైక్లిక్ కాంపౌండ్స్లోనేమో ఏరోమాటిసిటీ ఉండదు. ఈ ఏరోమాటిక్ కాంపౌండ్స్ని తిరిగి 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటి బెంజినాయిడ్స్, సెకండ్ వన్ వచ్చేసి నాన్ బెంజినాయిడ్స్. బెంజినాయిడ్స్ అండ్ నాన్ బెంజినాయిడ్స్. సో బెంజిన్ నిర్మాణాన్ని కలిగి ఉండి ఏరోమాటిసిటీని కనుక ప్రదర్శించినట్లయితే వాటిని బెంజినాయిడ్స్ అంటాం. అంటే బెంజిన్ రింగ్ అంటే తెలుసు కదండి, 6 కార్బన్ పరమాణువులు వలయంలో బంధింపబడి ఆల్టర్నేట్గా సింగిల్ బాండ్, డబుల్ బాండ్ కనుక ఉన్నట్లయితే ఇటువంటి స్ట్రక్చర్స్ని బెంజిన్ నిర్మాణాలు అంటాం. సో ఇలాంటి బెంజిన్ నిర్మాణాన్ని కలిగి ఉండి ఏరోమాటిసిటీని కనుక ప్రదర్శించినట్లయితే అటువంటి కాంపౌండ్స్ని బెంజినాయిడ్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ విషయానికి వస్తే బెంజిన్, నాఫ్థలిన్, ఇది వచ్చేసి నాఫ్థలిన్. 2 బెంజిన్ రింగ్లు ఒకదానితో ఒకటి ఫ్యూజ్ అయి ఉన్నాయి. ఓకే, సో థర్డ్ వన్ వచ్చేసి యాంథ్రసిన్. ఇందులో 3 బెంజిన్ రింగ్స్ అనేవి ఒకదానితో ఒకటి బంధింపబడి ఉంటాయి. యాంథ్రసిన్స్ 2. సో ఈ విధంగా బెంజిన్ నిర్మాణాన్ని కలిగి ఉన్నటువంటి అరోమాటిక్ కాంపౌండ్స్ని బెంజినాయిడ్స్ అంటాం. దీని పేరు వచ్చేసి యాంథ్రసిన్. ఓకే, ఈ 3 కూడా అరోమాటిసిటీని కలిగి ఉంటాయి. నాన్ బెంజినాయిడ్స్ అంటే ఏంటి? బెంజిన్ నిర్మాణం లేనప్పటికీ ఏరోమాటిసిటీని కనుక ప్రదర్శించినట్లయితే అటువంటి కాంపౌండ్స్ని మనం నాన్ బెంజినాయిడ్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ విషయానికి వస్తే సైక్లోపెంటడైనల్ అనైన్, ప్రొపిలిన్ కటైన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రోఫలోన్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ట్రోఫలోన్. సైక్లోపెంటడైనల్ అనయాన్. ఇది వచ్చేసి సైక్లోపెంటడైనైల్ అనయాన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రోపిలియం కటయాన్. One, 2, 3, 4, 5, 6, 7. సో 7 ఉన్నటువంటి కాంపౌండ్ని
ట్రోపిలియం క్యాటయాన్. ట్రోపిలియం క్యాటయాన్. సో వీటిలో బెంజిన్ నిర్మాణం లేకపోయినప్పటికీ ఇవి ఏరోమాటిసిటీని కలిగి ఉంటాయి. ఓకే, సో బెంజినైడ్స్ అంటే బెంజిన్ నిర్మాణాన్ని కలిగి ఉండి ఏరోమాటిసిటీని ప్రదర్శిస్తే బెంజినైడ్స్ అని. బెంజిన్ నిర్మాణం లేనప్పటికీ ఏరోమాటిసిటీని కనుక ప్రదర్శించినట్లయితే వాటిని నాన్ బెంజినైడ్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ విషయానికి వస్తే సైక్లోపెంటడైనల్ ఆనయాన్, ట్రోపిలియం క్యాటయాన్. సో అసలు ఏరోమాటిసిటీ ఏంటి అనేది సపరేట్గా ఒక వీడియో చేద్దామండి. అప్పటి వరకు అయితే జస్ట్ ఈ క్లాసిఫికేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనం కర్బన సమ్మేళనాల్ని కర్బన శృంఖల ఆధారితంగా ఎసైక్లిక్ ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అండ్ సైక్లిక్ కాంపౌండ్స్గా వర్గీకరించాం. ఎసైక్లిక్ ఓపెన్ చైన్ కాంపౌండ్స్ని తిరిగి 2 రకాలుగా వర్గీకరించాం. వాటిలో ఉన్నటువంటి బంధ స్వభావం ఆధారంగా సింగిల్ బాండ్ కనుక ఉన్నట్లయితే వాటిని ఆల్కేన్స్ అని, సాచురేటెడ్ కాంపౌండ్స్ అని, మల్టిపుల్ బాండ్స్ కనుక ఉన్నట్లయితే అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అని, అన్సాచురేటెడ్ కాంపౌండ్స్లో డబుల్ బాండ్ కనుక ఉంటే ఆల్కిన్స్ అని, ట్రిపుల్ బాండ్ ఉంటే ఆల్కైన్స్ అని అంటాం. ఈ వలయ సమ్మేళనాల్ని తిరిగి 2 రకాలుగా వర్గీకరించాం. వలయంలో కార్బన్ హైడ్రోజన్లు మాత్రమే ఉంటాయి, కార్బోసైక్లిక్ అని. కార్బన్ హైడ్రోజన్లతో పాటు నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్, ఫాస్ఫరస్, హాలోజన్ వంటి ఇతర ఆటమ్స్ కనుక ఉన్నట్లయితే వాటిని హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్ అని వర్గీకరించడం జరిగింది. ఈ కార్బోసైక్లిక్ కాంపౌండ్స్లో ఏరోమాటిసిటీ అనే ధర్మం ఆధారంగా 2 రకాలుగా వర్గీకరించాం. ఏరోమాటిసిటీని కనుక ప్రదర్శిస్తే ఏరోమాటిక్ కాంపౌండ్స్ అని, ఏరోమాటిసిటీ లేకపోతే ఎలిసైక్లిక్ కాంపౌండ్స్ అని అంటాం. మళ్ళీ ఏరోమాటిక్ కాంపౌండ్స్ని బెంజిన్ నిర్మాణం ఉందా, నాన్ బెంజిన్ నిర్మాణం ఉందా అనే దాని ఆధారంగా 2 రకాలుగా వర్గీకరించాం. ఏరోమాటిసిటీని ప్రదర్శిస్తూ బెంజిన్ నిర్మాణాన్ని కనుక ఉన్నట్లయితే బెంజినైడ్స్ అని, బెంజిన్ నిర్మాణం లేకుండా ఏరోమాటిసిటీని ప్రదర్శించినట్లయితే వాటిని నాన్ బెంజినైడ్స్ అని పిలుస్తాం. ఓకే, సో ఇజ్ ఇట్ క్లియర్? సో మొత్తం ఎన్ని రకాలుగా వర్గీకరించామండి? 2 రకాలుగా. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సై ఫ్లో చార్ట్, ఇది కంప్లీట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ సంబంధించి ఫ్లో చార్ట్స్ అండి. ఎసైక్లిక్ ఆర్ ఓపెన్ చైన్ కాంపౌండ్స్, సైక్లిక్ ఆర్ క్లోజ్ చైన్ రింగ్ కాంపౌండ్స్, saturated hydrocarbons, unsaturated hydrocarbons, unsaturated hydrocarbon alkene, alkyne, cyclic వాటికి carbocyclic, heterocyclic, carbocyclic, alicyclic, aromatic compounds, aromatic again benzenides and non-benzenides. సెకండ్ వన్ వచ్చేసి ఫంక్షనల్ గ్రూప్ ఆధారిత వర్గీకరణ. అసలు ఫంక్షనల్ గ్రూప్ అంటే ఏంటో చూద్దాం. ఫంక్షనల్ గ్రూప్ అంటే ఏంటి? ఒక పరమాణువు కానీ లేదా పరమాణు సమూహం కానీ. ఫంక్షనల్ గ్రూప్ అంటే ఏంటండి? పరమాణువు అంటే ఆటమ్ లేదా పరమాణువుల సమూహం. సో ఆటమ్స్, పరమాణువుల సమూహం కర్బన సమ్మేళనంలో విశిష్ట పద్ధతిలో బంధింపబడి పరమాణు లేదా పరమాణు సమూహం విశిష్ట పద్ధతిలో అంటే ఒక ప్రత్యేకమైన అమరికలో విశిష్ట పద్ధతిలో బంధింపబడి కర్బన సమ్మేళనాల యొక్క స్వాభావిక రాసాయనిక లక్షణాలకి కారణమవుతాయో లక్షణాలకు కారణమయ్యే వాటిని ఫంక్షనల్ గ్రూప్ అంటాం. కారణము అయ్యే వాటిని మనం ఫంక్షనల్ గ్రూప్స్ అంటాం. ఓకే, సో ఫంక్షనల్ గ్రూప్ అంటే ఏంటి? పరమాణు లేదా పరమాణు సమూహం అనేది ఒక విశిష్ట పద్ధతిలో బంధింపబడి కర్బన సమ్మేళనాల యొక్క స్వాభావిక రసాయనిక లక్షణాలకి కారణమయ్యే వాటిని ఫంక్షనల్ గ్రూప్స్ అని అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటి? ఒక కర్బన సమ్మేళనం యొక్క రసాయనిక ధర్మాన్ని నిర్దేశించేటటువంటి వాటిని ఫంక్షనల్ గ్రూప్స్ అని అంటాం. ఓకే, సో ఏదైనా కావచ్చండి. ఈ కర్బన సంఖ్యల యొక్క దీనికి రసాయనిక లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి? రసాయనిక లక్షణాలని నిర్దేశించేటటువంటి కాంపౌండ్ గ్రూప్స్ని లేదా పరమాణు సమూహాలని మనం ఫంక్షనల్ గ్రూప్స్ అని అంటాం. ఓకే, సో ఎగ్జాంపుల్ విషయానికి మామూలుగా ఆల్కేన్స్ సో ఎగ్జాంపుల్ మీథేన్ కనుక తీసుకుంటే ఈ ఆల్కేన్లో ఒక హైడ్రోజన్ పరమాణు తొలగిస్తే ఏమవుతుంది? ఆల్కైల్ గ్రూప్ ఏర్పడుతుంది. సో ఆల్కైల్ గ్రూప్, ఈ ఆల్కైల్ గ్రూప్ని ఏదైనా ఒక ఫంక్షనల్ గ్రూప్తో కనుక బంధింపబడినట్లయితే
సపోజ్ ఓహెచ్ అనే ఫంక్షనల్ గ్రూప్తో కనుక ఉన్నట్లయితే ఒక కొత్త ఆర్గానిక్ కాంపౌండ్ ఏర్పడుతుంది. సి ఆల్కైల్ గ్రూప్ కాస్త ఏ విధంగా కన్వర్ట్ అయింది, ఓహెచ్ అనేది ఆల్కహాల్ గ్రూప్ కాబట్టి ఆల్కహాల్. అంటే ఫంక్షనల్ గ్రూప్కి ఎగ్జాంపుల్స్ ఏంటండి, ఓహెచ్, హాలోజన్స్, సైనో, ఐసోసైనో, ఆల్డిహైడ్, keto, carboxylic acids, esters, C11OOR, and anhydrides, C11OO, C11O anhydrides. నెక్స్ట్ వచ్చేసి ఈథర్స్, ఆల్కహాల్ ఓహెచ్ అయితే ఈథర్కి ఓఆర్ఆర్ ఈథర్. సో వీటన్నింటిని కలిపి మనం ఏమంటామంటే ఫంక్షనల్ గ్రూప్స్ అని అంటాం. ఫంక్షనల్ గ్రూప్స్ అంటే ఏంటంటే పరమాణు లేదా పరమాణు సమూహం అనేది ఒక విశిష్టమైన పద్ధతిలో బంధింపబడి కర్బన సమ్మేళనాల యొక్క రసాయనిక లక్షణాలకు కారణమవుతుందో వాటిని ఫంక్షనల్ గ్రూప్స్ అంటాం. అంటే సింపుల్గా ఇచ్చినటువంటి కర్బన సమ్మేళనాల యొక్క రసాయనిక లక్షణాలని నిర్ణయించేదాన్ని మనం ఫంక్షనల్ గ్రూప్ అని అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఓహెచ్, ఓహెచ్ అంటే ఆల్కహాల్, ఎక్స్ అంటే హాలోజన్, ఎనీ హాలోజన్స్, సో హాలో కాంపౌండ్స్, హాలో ఆల్కేన్స్. సిఎన్ గ్రూప్ ఉంటే ఫంక్షనల్ గ్రూప్ సైనో కాంపౌండ్స్ అంటాం. ఎన్సి ఉంటే ఐసోసైనస్ అండ్ నైట్రైల్ అంటాం. C11OH అంటే ఆల్డిహైడ్, C11O అంటే కీటో ఫంక్షనల్ గ్రూప్, C11OH కార్బాక్సిలిక్ యాసిడ్, C11O OR ఎస్టర్స్, anhydride, C11O, C11O. సో ఈథర్స్ ROR, SH ఉంటే థయో ఆల్కహాల్స్. సో ఇవన్నీ కూడా ఫంక్షనల్ గ్రూప్స్కి ఎగ్జాంపుల్స్. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి ఫంక్షనల్ గ్రూప్ అండ్ వాటి నేమ్ ఏంటో. ఓకే, సో కార్బన్ పరమాణుల మధ్య సింగిల్ గ్రూప్ కనుక ఉంటే, అంటే ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఏమవుతుంది, సింగిల్ బాండ్ అనేది ఉంటే నేమ్ వచ్చేసి ఆల్కేన్ అవుతుంది. కార్బన్ పరమాణుల మధ్య డబుల్ బాండ్, ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఫంక్షనల్ గ్రూప్ అండి. డబుల్ బాండ్ అనేది ఫంక్షనల్ గ్రూప్ ఉన్నట్లయితే ఆ కాంపౌండ్స్ మనం ఆల్కీన్స్ అని అంటాం. ఒకవేళ ట్రిపుల్ బాండ్ కనుక ఫంక్షనల్ గ్రూప్గా ఉంటే వాటిని ఆల్కైన్స్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ హాలోజన్ కాంపౌండ్, ఇక్కడ హాలోజన్ అంటే ఏదైనా కావచ్చండి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐరిన్. సో వీటన్ని ఎక్స్ ప్లేస్లో ఎనీ హాలోజన్ ఉండొచ్చు. సో ఆర్ ఎక్స్ అంటే ఎక్స్ ఉన్నట్లయితే ఆ ఫంక్షన్ ఎక్స్ అనే ఫంక్షన్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే వాటి యొక్క నేమ్ వచ్చేసి ఆల్కైల్ హాలైడ్. ఓకే, సో ఓహెచ్ ప్రమేయ సమూహం కనుక ఉన్నట్లయితే ఆ కాంపౌండ్స్ మనం ఆల్కహాల్స్ అని పిలుస్తాం. ఎస్హెచ్ ఫంక్షన్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే వాటిని థయో ఆల్కహాల్స్ అని అంటాం. AROH, AR అనేది బెంజిన్ అండి, ఫినాల్ గ్రూప్. సో OH కనుక ఉన్నట్లయితే వాటిని ఫినాల్స్ అని అంటాం. రెండు ఆల్కైల్ గ్రూప్స్ అనేవి ఆక్సిజన్తో కనుక బంధింపబడి ఉన్నట్లయితే వాటిని ఈథర్స్ అని అంటాం. సో ఫంక్షనల్ గ్రూప్ C=OH అయితే వాటిని ఆల్డిహైడ్స్ అని, ఫంక్షనల్ గ్రూప్ C=O కనుక ఉన్నట్లయితే వాటిని కీటోన్స్ అని అంటాం. ఖచ్చితంగా ఈ ఫంక్షనల్ గ్రూప్స్ వాటి యొక్క నేమ్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీ బేసిక్స్ బాగా రావాలి అంటే ఫంక్షనల్ గ్రూప్ వాటి యొక్క నేమ్స్ మనకి గుర్తుండాలండి. కావాలంటే స్క్రీన్ షాట్ తీసి నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ వరకు ఇవన్నీ వచ్చి ఉండాలండి. ఓకే, ఇంకా కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి, చూద్దాం. C=OH, C=OH ఫంక్షనల్ గ్రూప్ కనుక ఉంటే వాటిని కార్బాక్సిలిక్ యాసిడ్ అని అంటాం. C=OOR ఉంటే ఎస్టర్ గ్రూప్ అని అంటాం. C=OX, C=O వరకు ఉంటేనేమో జస్ట్ C=O ఉంటే అది కీటో ఫంక్షన్ గ్రూప్ అండి. ఈ కీటో ఫంక్షన్కి హాలోజన్ కనుక ఉన్నట్లయితే వాటిని యాసిడ్ హాలైడ్స్ అంటాం. ఓకే, కీటో గ్రూప్తో పాటు ఇక్కడ హాలోజన్ కూడా ఉంది, వీటిని యాసిడ్ హాలైడ్స్ అంటాం. సో కీటో గ్రూప్కి NH2 ప్రమేయ సమూహం కనుక బంధింపబడి ఉంటే వాటిని యాసిడ్ అమైడ్స్ అంటాం. ఓకే, C=O గ్రూప్ అనేది కీటో ఫంక్షనల్ గ్రూప్. కీటో ఫంక్షనల్ గ్రూప్కి హాలోజన్ ఉంటే యాసిడ్ హాలైడ్, ఈ కీటో ఫంక్షనల్ గ్రూప్కి NH2 కనుక ఉన్నట్లయితే వాటిని యాసిడ్ అమైడ్స్ అని అంటాం. ఓకే, ఖచ్చితంగా ఇవన్నీ వచ్చి ఉండాలండి, అప్పుడే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజీ అవుతుంది. ఇవన్నీ కంప్లీట్ బేసిక్స్. ఓకే, CN ఫంక్షనల్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే వాటిని సైనైడ్స్ లేదా నైట్రైల్ అని అంటాం. ఓకే, NC
ఎన్సి, ఇక్కడ సిఎన్ అండి, ఇది వచ్చేసి ఎన్సి. సో ఎన్సి కనుక ఉన్నట్లయితే వాటిని ఐసోసైనైడ్ లేదా ఐసోనైట్రైల్ అని అంటాం. ఓకే, NO2 నైట్రో ఫంక్షనల్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే వాటిని నైట్రో కాంపౌండ్స్ అని. ఒకవేళ NO2 కాకుండా ON11O కనుక ఉన్నట్లయితే ఆ కాంపౌండ్స్ని నైట్రైడ్స్ అని అంటాం. ఖచ్చితంగా డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలండి. NO2 ఉంటే నైట్రో, ON11O ఉంటే వాటిని నైట్రైడ్స్ కాంపౌండ్స్ అని అంటాం. ఇస్ ఇట్ క్లియర్? సో ఇది ఫంక్షనల్ గ్రూప్. ఫంక్షనల్ గ్రూప్ ఉంటే వాటి యొక్క నేమ్స్. ఓకే, సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలండి. ఇది కంప్లీట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ బేసిక్స్. ఓకే, సో ఇది ఫంక్షనల్ గ్రూప్ను బట్టి కర్బన సమ్మేళనాన్ని ఏ విధంగా వర్గీకరించారు అనేది. నెక్స్ట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి సమజాత శ్రేణులు. సమజాత శ్రేణులు లేదా హోమోలోగస్ సిరీస్ అంటే ఏంటో చూద్దాం. సో సమజాత శ్రేణులు లేదా హోమోలోగస్ సిరీస్. ఓకే, హోమోలోగస్ సిరీస్. హోమోలోగస్ సిరీస్. హోమోలోగస్ సిరీస్ అంటే ఏంటంటే ఒకే ప్రమేయ సమూహాన్ని కలిగి ఉన్నటువంటి సమ్మేళనాలు. ఒకే ప్రమేయ సమూహం. ఒకే ప్రమేయ సమూహం అంటే ఫంక్షనల్ గ్రూప్. ఒకే ఫంక్షనల్ గ్రూప్ను కలిగి ఉండి, సమూహంను కలిగి ఉండి ఒక CH2 గ్రూప్ తేడా కలిగినటువంటి, ఒక CH2 గ్రూప్ తేడా కలిగి ఉన్న కర్బన సమ్మేళనాన్ని మనం సమ్మేళనాలను హోమోలోగస్ సిరీస్, హోమోలోగస్ సిరీస్ లేదా సమజాత శ్రేణులు అని అంటాం. ఓకే, సమజాత శ్రేణులు అంటే ఏంటండి? వాటిలో ఖచ్చితంగా ఒకే ప్రమేయ సమూహాన్ని కలిగి ఉండాలి. ఒకే ప్రమేయ సమూహాన్ని కలిగి ఉండి ఒక CH2 గ్రూప్ తేడా కనుక ఉన్నట్లయితే వాటి ఆ కర్బన సమ్మేళనాన్ని హోమోలోగస్ సిరీస్ లేదా సమజాత శ్రేణులు అంటాం. ఒక CH2 గ్రూప్ అంటే మాలిక్యులర్ వెయిట్లో తేడా ఎంత ఉంటుందండి? 14. మాలిక్యులర్ వెయిట్ లేదా అణుభారంలో తేడా 14 కలిగి ఉన్నటువంటి కర్బన సమ్మేళనాన్ని మనం హోమోలోగస్ సిరీస్ అని అంటాం. ఎగ్జాంపుల్ విషయానికి వస్తే ఫంక్షనల్ గ్రూప్ ఒకటే ఉండాలండి. సపోజ్ నేను సింగిల్ బాండ్ అంటే ఆల్కేన్స్ తీసుకున్నాను అనుకోండి. ఆల్కేన్స్ హోమోలోగస్ సిరీస్ ఏం రాస్తాం? ఫస్ట్ వన్ వచ్చేసి ఈథేన్. ఏమన్నాను? ఒక శృంఖల ఒక శ్రేణిలో ఉన్నప్పుడు ఒక CH2 తేడా ఉండాలి. ఇది వచ్చేసి ఈథేన్. నెక్స్ట్ చూడండి, CH3, CH2, CH3. ఇది వచ్చేసి ప్రోపేన్. చూడండి ఇక్కడ CH3. సెకండ్ కాంపౌండ్ వచ్చేసి CH3, CH2, CH3. అంటే ఎంత తేడా ఉంది? ఒక CH2. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తే CH3, CH2, CH2, CH3. ఇది వచ్చేసి బ్యూటేన్. ఓకే, సో ఇదంతా ఒక శ్రేణి కనుక అనుకుంటే పక్కనే ఉన్నటువంటి కాంపౌండ్స్ మధ్యలో తేడా ఎంత ఉంది? ఒక CH2. చూడండి, CH3, CH2, CH3 ఇక్కడ ఉంటే ఇక్కడ ఇంకొక CH2 అనేది ఎక్స్ట్రా వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి 3 కార్బన్ పరమాణువులు కాకుండా ఇక్కడ 4. సో ఇది వచ్చేసి బ్యూటేన్. ఇలా ఒక CH2 తేడా ఉన్నటువంటి శ్రేణి అంటే ఒకటి కంటే ఎక్కువ సమ్మేళనం, ఒక గ్రూప్ అండి. సో అటువంటి కాంపౌండ్స్ని మనం సమజాత శ్రేణులు అని అంటాం. ఒకవేళ ఆల్కహాల్స్ తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్స్ చూడండి, మిథైల్ ఆల్కహాల్ ఆర్ మిథనాల్ CH3OH. నెక్స్ట్ CH3, CH2OH. ఈ CH3OH అయితే ఇక్కడ CH3, CH2OH. ఒక CH2 ఎక్కువ ఉంది. నెక్స్ట్ CH3, CH2, CH2OH. ఒకే CH2 ఎక్కువ ఉంది. అంటే ఈ విధంగా ఒకే ఫంక్షనల్ గ్రూప్. ఇక్కడ ఆల్కేన్స్లో ఫంక్షనల్ గ్రూప్ ఏంటండి? సింగిల్ బాండ్. సో ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసి సింగిల్ బాండ్, ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసి OH. సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని సమయంలో కూడా ఫంక్షనల్ గ్రూప్ అనేది సేమ్. సో ఒకే ఫంక్షనల్ గ్రూప్ కలిగి ఉండి కేవలం ఒక CH2 మాత్రమే తేడా ఉన్నటువంటి కర్బన సమ్మేళనాన్ని మనం ఏమంటున్నాం? హోమోలోగస్ సిరీస్ లేదా సమజాత శ్రేణులు. ఓకే, సో ఈ విధంగా కర్బన సమ్మేళనాన్ని మొత్తం ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ని అర్థం చేసుకోవడానికి 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి కర్బన శృంఖల ఆధారితమైనది, సెకండ్ వన్ వచ్చేసి ఫంక్షనల్ గ్రూప్, థర్డ్ వన్ వచ్చేసి హోమోలోగస్ సిరీస్. ఈ మూడింట్లో
ఫంక్షనల్ గ్రూప్స్ అన్నీ కూడా వచ్చి ఉండాలి. ఖచ్చితంగా ఫంక్షన్ గ్రూప్, ఏ ఫంక్షన్ గ్రూప్ ఉంటే ఏ నేమ్తో పిలుస్తాం అనేది ప్రతి ఒక్కరికి నేర్చుకొని ఉండాలి. అప్పుడే మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఈజీ అవుతుంది. సో ఇది ఇప్పటివరకు మొత్తం బేసిక్స్ అండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఐయుపాక్ నామన్క్లేచర్ అంటే ఏంటో చూద్దాం. మనం ఇలాంటి ఏదైతే ఫంక్షన్ గ్రూప్స్ నేర్చుకున్నామో ఆ ఫంక్షన్ గ్రూప్ అన్నింటికి కూడా నామన్క్లేచర్ ఏ విధంగా ఇస్తాము, ఆ కాంపౌండ్స్ని ఏ విధంగా పిలుస్తాము అనేది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ క్లాసెస్.